ఇక్కడ సీతారాముల కళ్యాణం జరుగుతున్నట్టుగా లేదు, శౌర్య కళ్యాణిల కళ్యాణం జరుగుతున్నట్టుగా ఉంది. నీకేంటి బాధ? వాళ్ళ పెళ్లి ఎలాగూ సక్రమంగా జరగలేదు. కనీసం ఇలా అయినా సంతోషపడి నువ్వు. ఎంత అదృష్టం ఉంటే సీతారాముల కళ్యాణం ఆ చేతుల మీదుగా జరిపించే అదృష్టం దక్కుతుంది. అవునమ్మా, సంపద ఆ అదృష్టాన్ని వద్దనుకుని వెళ్ళిపోయింది చూసారా. ఈ రోజు వద్దనుకునేదేముంది? పెళ్ళయ్యాక శౌర్యాన్ని వద్దనుకున్నప్పుడే సంపద ఎంత దురదృష్టవంతురాలో అర్థమైంది. సర్లేండి, ఘనంగా సీతారాముల వారి కళ్యాణం జరుగుతుంటే మధ్యలో ఆ సంపద గొడవెందుకు? వదిలేండి. అసలెంతకాలం ఈ ఇండస్ట్రీ మిమ్మల్ని ఎలా మిస్ అయిందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అదంతా కాదు, బాలీవుడ్ భామలందర్నీ మిక్సీలో వేసి మిక్స్ చేసి బయటికి తీస్తే మీరు ఎవరేంటి మ్యామ్? హీరో విక్రమ్, మీ పక్కన హీరో ఆయనే. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. లొకేషన్ మీకు ప్రాబ్లం ఏం లేదు కదా? మీరు పెట్టిన లొకేషన్ కరెక్ట్ అయితే ఆ లొకేషన్కే వెళుతున్నాను మేడం. అది కరెక్ట్ లొకేషనే, మా డైరెక్టర్ గారు పెట్టారు. డైరెక్టర్ గారా? అవును, సినిమా డైరెక్టర్. అంటే మీరు? నేను సినిమా హీరోయిన్ని. మీరు హీరోయినా? అంటే అదే మీరు హీరోయినా అని. అవును, ఆడిషన్కి వెళ్తున్నారు. త్వరగా పద. సరే మేడం. ఏంద్రా ఇది? మనకి కర్మ గాచారం. ఆ ఎమ్మి నేను ఫోన్ చేస్తా ఉన్నదంతా ఊడ్చుకుపోండి అని చెప్పే ఇప్పుడు దాకా సడి సప్పుడు లేకుండా కూర్చుందేందని కదూ. ఫోన్ చేస్తుందమ్మా, అక్కడ అవకాశం కుదిరినట్లేదు. ఆ ఎమ్మికి అవకాశం కుదిరేదెప్పుడు, ఫోన్ చేసేదెప్పుడు? ఓ తూర్ నువ్వన్నా ఫోన్ చేయకూడదు? సరే చేస్తాను. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దాందేం పోయింది? ఫోన్ ఆపుద్ది, ఏమన్నా ఆపుద్ది. ఏడ కొంపగోడు లేకుండా చెట్ల మధ్య పుట్ల మధ్య పడి తిరిగేది మనం కాదు. సంపద చెప్పిందంటే ఖచ్చితంగా చేస్తుందమ్మా, మనం వెయిట్ చేద్దాం. అదేం చేయబల్లే, ఫోన్ చేస్తే చాలు, మిగిలింది మనమే చేస్తాంగా. అక్కడ తన పరిస్థితి ఏంటో మనకి తెలియదు కదమ్మా. దానికేంద్రా, 3 పూట్ల దూడ తిన్నట్టు తిని పడుకుంటుండాది. ఏడ మనమేగా ఏ పూటకి ఏడకు పోవాలో అర్థం కాకుండా తిరుగుతుండాది. ఇయ్యాల శ్రీరామనవమి, ఊరంతా పండగ చేసుకుంటే మనం మాత్రం ఇదిగో నిలబడ్డానికి నీడ కూడా లేకుండా తిరుగుతుండాము.
ఈ ఒక్కరోజు ఓపిక పట్టమ్మా. రేపటి నుంచి మనకంతా బాగుంటుంది. ఆ ఇంటి బంగారం అంతా మన చేతికి వచ్చిందంటే ఇంకా మనకి ఏ లోటు ఉంటుంది? నీకు నచ్చినట్టుగా నువ్వు దర్జాగా బతికేయచ్చు. ఆ బంగారం చేతికి రావాలంటే ముందు అది ఫోన్ చేయాలి కదరా. అది ఇప్పుడు ఏడుందో ఏం చేస్తుందో. బాబు ఇరువురు బొట్టు పెట్టుకోండి. ఓం అయం ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మహాసరస్వత్యై నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. లక్ష్మీం క్షీరసముద్రరాయతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవతాం లోకైకదీపాం సురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిహో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యపుత్రీం సరస్యాం వందే పుణ్యప్రియాం. ఓం శ్రీమన్మహాగణాయ నమః. మూషికవాహనాయ నమః. ఏకదంతాయ నమః. వక్రతుండాయ నమః. గజకర్ణికాయ నమః. లంబోదరాయ నమః. వెంకటాయ నమః. కళ్యాణి శౌర్యాల పెళ్లి ఆ రోజుంత ఘనంగా జరగకపోయినా ఈ విధంగా అయినా వాళ్ల పెళ్లి జరిగినట్టుగా వాళ్ల చేతుల మీదుగా సీతారాముల కళ్యాణం జరుగుతోంది. నాకు అదే ఆనందంగా ఉందమ్మా. తింగరది చూడండి. మీరు మంగళ స్నానం జరిపించండి, పూజ సమయానికి వచ్చి కూర్చుంటాను అంది. ఏది? నువ్వే అన్నాక అర్థమైంది తింగరిది అని. కొందరు అంతే, అదృష్టానికి అరికాలు అడ్డం పెడుతూ ఉంటారు. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం సహస్రశీర్షా పురుషా సహస్రాక్ష సహస్రపాద సంభూమి సుభావృత అక్షరస్తశాంగులం పురుషయేవేదం సర్వం యద్భూతం యచ్చత్యం భూతాం సర్వశేషానః బ్రహ్మేనాదిరోహతి ఏతావానస్య మహిమా అతోజ్యాయాక్ష పురుషః పాదోస్య విశ్వాభూతాని విపాదస్యాం ముఖం విధి విపాదోర్ధోదై పురుషः పాదోస్యేహ భవాన్ పునః. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకికోకిలం. ఇంట్లో నగలన్నీ ఇక్కడే ఉన్నాయి. సమయానికి సంపద లేకుండా పోయింది. నా తమ్ముడు ఈ సంపద కలిసి ఏం ప్లాన్ చేశారో ఏంటో. చెప్పింది చెప్పినట్టు ఎప్పుడూ చేయరు కదా. ఏంటి, దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదండి. ఇలాంటి వేడుక చూడాలన్నా అదృష్టం ఉండాలి. బుద్ధిగా చూసి మంచి బుద్ధిని నీకు నీ కుటుంబానికి ఇవ్వమని మొక్కుకో. ఓం కంకణధారణ సుముహూర్త సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. తీసుకో బాబు, తీసుకో అమ్మా. కంకణాలు కట్టుకోండి. ఓం హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. కంకణధారణ సుముహూర్త సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చ నాస్తం ధారయతాం ధ్రువం. అయం ముహూర్తస్య ముహూర్తోస్తు. హరి ఓం. బాబు మీరు కూడా కట్టండి. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చ నాస్తం ధారయతాం ధ్రువం. కంకణధారణ ముహూర్తస్య ముహూర్తోస్తు.
భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. బాబు, స్వామివారికి అమ్మవారికి కంకణాలు కట్టండి. వెళ్ళండి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం ఐం ముహూర్తస్సు ముహూర్తోస్తు. కంకణధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః. ధ్రువంతైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. కంకణధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ సభోమిం విశ్వతో భృత్వా అత్యధిష్టత్తశాంగులం పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం భూతామృతత్వస్యైశానః. కూర్చోండమ్మా. అమ్మా, స్వామివారికి అమ్మవారికి అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. అమ్మా, శ్రీరామనవమి అందరూ ఇంత ఘనంగా ఎందుకు చేసుకుంటారమ్మా? సీతారాములంటే మనుషులుగా మన మధ్య బతికిన దేవుళ్ళురా అందరూ అంటుంటారు కదా. మనిషిగా పుడితేనే కష్టాలు, ఆ దేవుడికి అది అర్థం కాదు అని. అందుకే ఆ దేవుడే మనిషిగా పుట్టి మంచిగా బతికితే మనిషి కూడా దేవుడవుతాడని, ఎలా బతకాలో బతికి చూపించిందే రామాయణం. గురువుని గౌరవిస్తే శివధనస్సు కూడా గోగుపులలా విరిగిపోతుందని సీతా స్వయంవరం చెప్తుంది. తండ్రి మాటని గౌరవించి ముందుకు నడిస్తే అడవి కూడా అయోధ్య అవుతుందని అరణ్యవాసం చెప్తుంది. భర్త అడుగులో అడుగై నడిస్తే ఆ స్త్రీ మహా ఇల్లాలవుతుంది. కొన్ని యుగాలు గుర్తుండిపోతుంది అని ఆ సీతమ్మ తల్లి చెప్తుంది. కొన్ని గీతలు దాటితే రాతలు మారుతాయని లక్ష్మణుడు వద్దన్న గీత దాటడం వలన సీతమ్మ పడ్డ కష్టాలు చెప్తాయి. భార్యని ప్రేమించే భర్త ఉంటే సప్త సముద్రాల అవతల ఉన్నా వెతుక్కుంటూ వస్తాడని లంకకి చేరిన రాముని కథ చెప్తుంది. మనిషి మంచిగా ఉంటే చెట్టు పొట్టే కాదు, పక్షి ప్రకృతి కూడా సాయం చేస్తుందని సీతమ్మ జాడ కోసం బయలుదేరిన రాముల వారికి అడుగడుగునా సాయం చేసిన వాళ్ళను చూస్తే అర్థమవుతుంది. మంచితనం మనిషే అడుగులు వేస్తే వానరులు కూడా వానర సేనలుగా మారి లంకకి దారులు వేశాయి. హనుమంతుడు అత్యంత బలశాలి. స్వామిని భక్తితో భుజం మీద మోశాడు, గుండెల్లో దాచుకున్నాడు. మనిషి మంచితనాన్ని పరీక్షిస్తే 10 తలల రావణాసురుడైనా ఓడిపోవలసిందే అని, పరాయి స్త్రీ మీద ఆశపడి చెరబడితే ఆ తప్పు చేసిన వాడే కాదు, అతని వంశమే లేకుండా పోతుందని రావణ సంహారం చెప్తుంది. రామాయణం అంటే కథ కాదురా, మనిషి ఎలా బతకాలి అని బతకడం నేర్పించే పెద్ద బాల శిక్ష. అందుకే ఆ సీతారాముల్ని యుగాలు మారినా మనుషులు మర్చిపోకుండా అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీరామనవమిని జరుపుకుంటారు. చాలా బాగా చెప్పారమ్మా. మీరు పూజ మొదలు పెట్టండి. బాబు, అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం
भैर्मौक्तिकैर्मण्डिताङ्गः शुभ्रैरभ्रैरदभ्रैरुपरिविरचितैर्मुक्तपीयूषवर्षैः आनन्देन पुनीयात् हरिहरणगदा शङ्खपाणिर्मुकुन्दः भूर्पादौ यस्य नाभिः वियद असुरनिलश्चन्द्रसूर्यौ च नेत्रे कर्णावासात् शिरोद्यौर्मुखमभिधानो यस्य वास्ते यमब्धिः अन्तःस्थं यस्य विश्वं सुरनरखगो भोगिगन्धर्वदैत्यैः चित्रं रम्यते तं त्रिभुवनमपुषं विष्णुः भूपादौ यस्य नाभिः वियद असुरनिलश्चन्द्रसूर्यौ च नेत्रे कर्णावासात् शिरोद्यौर्मुखमभिधानो यस्य वास्ते यमब्धिः ఇంకా ఎంత దూరం చూపిస్తుంది? ఇంకో పావుగంట పడుతుంది మేడం. సరే సరే త్వరగా పదా, ఆలస్యం అయితే బాగోదు. మీరు హీరోయిన్ అయితే నన్ను డ్రైవర్గా పెట్టుకోండి మేడం. చూద్దాంలే. ఇంకా నా వల్ల కాదురా, పోదాం పద, ఏదైతే అదవుతుంది. అమ్మమ్మ అమ్మ కూర్చోమ్మా. ఇన్ని రోజులాగి ఇప్పుడు తొందరపడతాయి అలా అమ్మా? ఏంది రాగేది? అదేమో ఫోన్ చేయదు, ఫోన్ తీయదు. ఆ కొంపలో ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. సంపద ఫోన్ చేయకుండా ఉండదమ్మా, పైగా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. అది ఫోన్ చేయలేదని ఎదురు చూస్తా కూర్చుంటే పుణ్యకాలం కాస్త పూర్తవుద్ది గాని పల్లవ కన్నా ఫోన్ చేసి అడుగు. ఇంట్లో పూజ అంటమ్మా, ఎవరైనా చూస్తే తనకి మనకి ఇద్దరికి ఎఫెక్ట్ పడుతుందమ్మా. మీ అక్క అంత తెక్కలదేం కాదు గాని నువ్వు ఫోన్ చేసి చెప్తా. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం ఏకపత్రం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగధ్యానగమనం. ఏమండి, ఒక చిన్న పనుంది, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? ఇప్పుడు వస్తాను. నమస్కారం చేసుకోండి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత సృజాం. హలో అక్క, నేను. రే, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తావేంట్రా నువ్వు? చుట్టూ అందరూ ఉన్నారు, ఎవరైనా చూసుంటే? చూడలేదుగా. ముందు సంపద ఏం చేస్తుందో చెప్పు. కుదిరితే తనకు ఒకసారి ఫోన్ ఇవ్వా? సంపద ఇక్కడెక్కడుంది? అదేంటక్క, ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళింది? ఇందాక పూజలో కూర్చోవాలి అంటే ఏదో ముక్కుందని చెప్పి హడావిడిగా పోయింది. నేను రాను, కళ్యాణినే కూర్చోబెట్టండి. కళ్యాణానికి వస్తానని వెళ్ళింది, ఇంతవరకు రాలేదు. నేను ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటుందక్క? ఆ విషయం నాకు కూడా చెప్పలేదురా. సరే, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? వీళ్ళకే ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు. వీళ్ళ ఆనందం చూసి మనం ఏడవడంతోనే సరిపోతుంది. సరే, రేపటి నుంచి వాళ్ళు ఏడ్చేలా చేద్దాం. సంపద రాగానే నాకు ఒకసారి ఫోన్ చేయమని చెప్పు. అలాగే. ఏం చేస్తున్నావు? అమ్మా, అది ఫ్రెండ్ ఫోన్ చేస్తేను. ఎవరా ఫ్రెండ్? మీ అమ్మనా, మీ తమ్ముడా? ఆహా,
నిజంగా నా ఫ్రెండే. ఇంట్లో అందరూ మంచి జరగాలని అక్కడ సీతారాముల కళ్యాణం జరిపిస్తుంటే నువ్విక్కడ ఫోన్ మాట్లాడుతూ ఉన్నావా? రా లోపలికి. అలాగేనమ్మా. అమ్మయ్యా, నేను మాట్లాడింది సిద్ధుతో అని తెలియలేదు కాబట్టి బతికిపోయాను. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. లేవండి బాబు. ఇదిగో ఇదిగో అమ్మా. అమ్మా, ముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం పెట్టాలి. ముందు శ్రీరాముల వారు సీతమ్మ వారి తలపై జీలకర్ర బెల్లం పెట్టబోతున్నారు. ఈ అపురూప ఘట్టాన్ని కనులారా తిలకించి ధన్యులు కండి.